చెప్పండి సార్. 22A అంటే ఏంటి? మరి 22A ఎందుకు ఈ ప్రజల నెత్తిపైన ఈ ప్రభుత్వం రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది? మేము ఎన్ఆర్ఎస్ఏ కాలనీ వాసులం అండి. మా ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో ఒక 175 ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ అన్నీ కూడా మేము ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి కోర్టు అసైన్మెంట్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, పక్కా రిజిస్ట్రేషన్స్ అండ్ హైకోర్టు అసైన్మెంట్ ద్వారా ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి అలాట్ చేసాం. ఇది తర్వాత దీనికి సంబంధించిన అన్ని స్టాంప్ పేపర్స్కి సంబంధించిన వాల్యూ కానివ్వండి, గవర్నమెంట్కి చెందవలసిన ప్రాసెసింగ్ ఫీజెస్ అవన్నీ కూడా పక్కాగా పే చేసాం మేము. సో మా అందరికి కూడా డీటెయిల్డ్ హైకోర్టు జడ్జిమెంట్ దగ్గర 300 కాపీస్ పేజెస్ రంగరాజన్ గారి జడ్జిమెంట్ ఉందన్నట్టు. అసైన్మెంట్ ఈ 15 ఎకరాల ల్యాండ్ని 157 మెంబర్స్కి ఒక్కొక్కళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ వీరు వెంకట్రావు గారు, వీరు 200 గజాలు, బాబురావు గారు వీరు 350 గజాలు, నేను నాగయ్యని నాది 400 గజాలు, అలా ఒక్కొక్క ప్లాటు ఒక పేరు మీద ఎంత ల్యాండ్ ఏంటి అనేది హైకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఎల్ఆర్ఎస్ కానివ్వండి, యుఎల్సి కానివ్వండి, ప్రాపర్గా త్రూ సెక్రటేరియట్ వెళ్ళి, మేము అప్పుడు భానుమూర్తి గారు ఉండ్రి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, ఇది వారి దగ్గరికి వెళ్తే వారికి చాలా అభిమానం ఉండే. మేమందరం చిన్న ఎంప్లాయీస్, స్పేస్ ఎంప్లాయీస్, మేమందరం మొత్తం దేశానికి గురించి పనిచేసేవాళ్ళం. మా ద్వారానే ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న చెరువులు కానీ, కుంటలు కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, ఫారెస్ట్ ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసే కెపాసిటీ మాకు ఉందన్నట్టు మా శాటిలైట్ ద్వారా. ఆ డేటాను కూడా తీసుకొని వారికి మా మీద మంచి అభిప్రాయం, వీళ్ళు ఎంప్లాయీస్ ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి పనిచేసే ఎంప్లాయీస్ అని చెప్పి మా అందరికీ ఇండివిజువల్గా మేము అందరం మా ప్లాట్లు సంబంధించిన అన్ని యుఎల్సికి మేము సరెండర్ చేశాం. మా ల్యాండ్ మొత్తం సరెండర్ చేశాం ఒక్కొక్కళ్ళం. నేను 400 గజాలు సరెండర్ చేశా, వీరు 200 చేశారు, వీరు 266 చేశారు, వీరు 350 చేశారు. అలా చేసిన తర్వాత జియో ఇష్యూ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వారు జియో ఇష్యూ చేసేసి మాకు మా ల్యాండ్ని బ్యాక్ యుఎల్సి డిపార్ట్మెంట్ నుంచి రీఅసైన్ చేశాడు పేపర్స్ మొత్తం. మళ్ళీ మాకు బ్యాక్ ఇండివిజువల్గా ఫుల్ పవర్స్తోని ప్రైవేట్ ల్యాండ్ని మాకు యుఎల్సి నుంచి పూర్తిగా ఫ్రీ అయిన తర్వాత మాకు అలాట్ చేశాడు. ఇది కూడా విత్ ఆల్ సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్బన్ ప్లానింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ రెవెన్యూ, తర్వాత ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఆల్ సెక్రటరీస్, సీనియర్ సెక్రటరీ. సంవత్సరంలో జరిగింది సార్ ఇది జరిగింది 2003లో జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. అప్పటికి ఆ పేపర్స్ అన్నీ మాకు వచ్చేసాయి. మేము ఇప్పుడు గవర్నమెంట్కు పే చేయవలసిన పేపర్స్ ఒక పైసా కూడా పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. యుఎల్సికి పే చేసాం, ఎల్ఆర్ఎస్కు పే చేసాం, మా ల్యాండ్కి సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ కూడా పే చేసాం. దాని తర్వాత మేము ఇల్లు కట్టుకోవడానికి పోయినప్పుడు కూడా టౌన్ ప్లానింగ్ కానివ్వండి, తర్వాత జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కానివ్వండి, అన్ని ప్రాపర్ వేలో పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసుకొని మేము యాజ్ పర్ రూల్స్ మా ఇల్లు మేము కట్టుకున్నాం ఈరోజు. అలాంటిది ఈ ఇల్లు అన్నీ కట్టుకున్న తర్వాత ఈరోజు సడన్గా ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ చేయాలన్నా, మా అమ్మాయిని బయటికి విదేశీ చదువులో పంపాలన్నా, మా అబ్బాయి మ్యారేజ్ చేయాలన్నా కానీ మేము ఇప్పుడు అమ్ముకోవడానికి మా ల్యాండ్ మీద మాకే రైట్ లేకుండా చేసింది గవర్నమెంట్. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని కొద్దిగా సరిచేసి మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తర్వాత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానీ మా యందు దయచేసి మా ఎంప్లాయీస్, చిన్న ఉద్యోగులు, అందులోటి మేము స్పేస్ ఎంప్లాయీస్, అంతరిక్ష విభాగానికి సంబంధించిన ఎంప్లాయీస్, మేము దేశానికి చాలా సేవ చేస్తున్నాం. మేము ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉంది ఇండియాలో మేము ఇస్తాం, సీ కవరేజ్ ఎంత ఉంది, తర్వాత సాయిల్కి సంబంధించిన క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్ కూడా మేము ఎవ్రీ శాంపుల్ పాయింట్స్ తీసుకొని ఏ సాయిల్ ఏ క్రాప్కి యూజ్ అవుతుంది అనేది నేషనల్ లెవెల్లో మేము సేవ చేస్తున్నాం అన్నట్టు. ఈ సేవను దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసి మా ల్యాండ్ని మాకు సర్వ హక్కులతోని మా
సోదరులకు వేకెంట్గా ఉన్న ల్యాండ్ను కూడా అవన్నీ కూడా దయచేసి మాకు తిరిగి అప్పగించి మాకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కానీ ప్లాన్ అప్రూవల్ కార్యక్రమాలు కానివ్వండి, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి, తిరిగి మాకు నామినల్ కాస్ట్లో వాట్ ఎవర్ రీజనబుల్ రేట్స్ ఆర్ దేర్ మా వాళ్ళు పే చేస్తారు. మా వాళ్ళకి ఆ హక్కులు ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఆర్ఎస్ఐ కాలనీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి కాంగ్రెస్ వైఖరి విధానాన్ని, ఈ ప్రభుత్వ విధానాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దారుణం అండి. దీన్ని తప్పకుండా రోల్ బ్యాక్ చేయాలి. ఎందుకంటే మా ల్యాండ్ మేము అన్ని విధాల ఈ గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఫాలో అయ్యి మేము ఇది ఒక పట్టాన్ని దీన్ని మనం సాధించుకున్నాము. ఇందులో ఒకటి మర్చిపోయాను ఏంటంటే మా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించాము. అగ్రికల్చర్ అని ఉంటే దాన్ని కన్వర్షన్ కూడా చేయించుకున్నాము, మ్యూటేషన్ చేయించాము. అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయండి. సో మేము ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దీన్ని తప్పకుండా రోల్ బ్యాక్ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సార్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 22A అంటే ఏంటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు సార్. రాజకీయ పార్టీల స్వార్థం కోసం 22A ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ 22A మా కాలనీకి ఎట్టి విధాలో అప్లికేబుల్ కాదు, అయినా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది స్వార్థమే, వాళ్ళ స్వార్థమే తప్ప వేరే ఏది లేదు. దాన్ని 22A నుండి మమ్మల్ని ఎగ్జంప్షన్ చేస్తే చాలా ధన్యవాదాలు గవర్నమెంట్కు. మరి హైడ్రా లాగానే ఇది కూడా ఇంప్లిమెంట్ అయితే మరి పరిస్థితి ఏంటి? ఎన్ని కుటుంబాలు నష్టపోతుంటాయి ఈ రాష్ట్రంలో? దాదాపుగా 1 కోటి ఎకరాల పైన కూడా 22A నిషేధం ఉందట. కానీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా భారీ ఎత్తున ఉండబోతుంది. మరి ఎట్లా, ఏ విధంగా జీవన ఉపాధి ఏ విధంగా దొరకబోతుంది ఇక్కడ బాధితులకు? మరి ఏ విధంగా ఎక్కడ ఉండాలి? ఏంది మరి కొనే వాళ్ళు అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే జరగాలి సార్. ఇప్పుడు 22A నుంచి మమ్మల్ని ఎగ్జంప్షన్ చేస్తేనే మేము బతకగలుగుతాం. అది లేదంటే రోడ్డు మీద పడతారండి. ఇప్పుడు 40,000 నుంచి 50,000 ఎకరాలు సిటీలో ఎలోన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ల్యాండే ప్రైవేట్ ల్యాండ్ ఈ 22A కింద తీసుకొచ్చారు. యాక్చువల్గా 22A కింద ఈ ఇనామ్ ల్యాండ్స్ కానివ్వండి, వక్త్ భూములు కానివ్వండి, దేవాలయానికి సంబంధించిన భూములు కానివ్వండి, లేక ఇంకేమన్నా భూదాన సంబంధించిన భూములు కానివ్వండి 22A కింద పెడతారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ని కూడా మాకు రిజిస్ట్రేషన్ అయినాయి, మాకు పర్మిషన్స్ వచ్చాయి, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము ట్యాక్స్ పే చేస్తున్నాం. మేము ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు జోనల్ కమిషనర్. మేము ప్లాట్లని మార్టగేజ్ చేస్తే ఆ మార్టగేజ్ని డిమార్టగేజ్ కూడా మాకు చేశారు. మళ్ళా అన్ని రూల్ ప్రకారంగా మేము ప్రాసెస్ని ఫాలో అయ్యి మేము ఇల్లు కట్టుకొని ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు సార్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే రెవెన్యూ మంత్రి కావచ్చు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తర్వాత రెవెన్యూ మంత్రి గారికి మా విన్నపం ఏంటంటే, మా కాలనీ మేము అన్ని విధాల న్యాయపరమైన పేపర్లు ఉన్నాయి మా దగ్గర, మా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మాకు కావాలంటే మా పత్రాలన్నీ మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసి దాన్ని క్లియర్ చేయాలని మా కాలనీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాము. చూసినాం కదా బాధితుల మాటలు, ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆవేదన రూపంలో దాల్చుకున్నది. వాళ్ళు చెప్తున్నారు, ఈ దేశానికి సేవలు అందిస్తున్న మేము అందించి రిటైర్మెంట్ అయినాం అంటే దాదాపుగా 40 ఏళ్ల కిందనే మేము ఈ ఆస్తులు కొనుగోలు చేశాం. సో అప్పటి ప్రభుత్వం అంటే ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా మాకు పర్మిషన్ ఇచ్చింది. మేము కాస్త జాగాలలో మాకు దోచిన మా స్థాయిలో మేము ఇల్లు కట్టుకున్నాం, జీవనం కొనసాగించాం. ఇప్పుడు మా ఆస్తులను అమ్ముకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కావాలని 22Aలో చేర్చడం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. మంత్రి అయితే ఏది మాట్లాడితే అదే ఇష్టానుసారంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతుంటాడు. ఆయనకు అవగాహన కూడా లేదు. సో ఒకసారి ఆయన గతాన్ని చూసుకోవాలి. ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి ఈ ల్యాండ్స్ వచ్చినాయి, ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నింటిని చూసిన తర్వాతనే 22Aలో పెట్టాలి. దాదాపుగా ప్రభుత్వం చెప్తున్న మాటలు 1,00,000 ఎకరాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టినామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు పెడితే సిటీలో దాదాపుగా 50,000 పైగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఇక్కడ సిటీ నివాసితులు చెప్తున్న మాటలు ఇవి. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఒక్కొక్క గ్రామంలో ఆల్రెడీ గ్రామాలలో పరిస్థితి అయితే గ్రామాలలో ఆల్రెడీ గామకంఠం భూములలోనూ, లేకుంటే భూదాన్ భూములలోనూ, ఇనాం భూములలోనూ, సిలింగ్ భూములలోనూ
ప్రభుత్వ లవాణ్య పట్టలో ఉన్న భూములలోనే గ్రామాలు నిర్మించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ గ్రామాలన్నీ కూల్చేస్తారా, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ తరలిస్తారా, ఎక్కడ పంపిస్తారు ఏంటి? ఇక్కడ అంటే ఏదో డబ్బులకు ఆశపడి కమిషన్ల రూపంలో ఇక్కడ కొంతమంది సెటిల్ చేయడానికి కూడా మంత్రికి సంబంధించిన మనుషులు వస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ బాధ్యతలు చెప్తున్న మాటలు ఇవి. అంటే ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం ప్రజలను అరిగోస ఎందుకు పెడుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ హైడ్రా పేరుతోనే సగం చాలా వరకు పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం ఎంతో చిత్రహింసలు పెట్టి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 22A వల్ల కొన్ని వేల మంది ప్రాణాలతో చెలగాట మాడుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు. అంటే ఈ వయసులో మేము రిటైర్మెంట్ అయిపోయాం అంటే మా పిల్లలు ఎక్కడో ఉంటారు, ఏదో చదువులకో లేకుంటే విదేశాలలో సెట్ అవుతారు, ఈ ఆస్తులను నమ్ముకొని వాళ్ళకి ఇక్కడ నుంచి మేము పెట్టుబడి పెడుతున్నాం. సో మరి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు చూడాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ వృద్ధాప్తి వాళ్ళు అడుగుతున్నారు ఈ రేవంత్ రెడ్డికి. సో మరి చెప్పాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి. రెవెన్యూ శాఖ మంత్రి చెప్తాడా, ఈయన చెప్తాడా? కానీ మా జోలికి మా భూముల వైపు వస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి మంచి రోజులు ఉన్నాయి, గట్టు రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.